వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆందోళనకరంగా రైతాంగం అంతా ఉండిపోయింది. మరి ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటారు అని ఎదురు చూస్తున్నటువంటి చర్చనీయాంశంగా భారీగా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కాళేశ్వరం. ఎందుకంటే తెలంగాణలో జీవనాడి వరప్రదాయం. అటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీళ్లు ఎందుకు ఎత్తడం లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అది ఒకవైపు రైతాంగంలో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ అన్నీ మన ముందు సిద్ధంగా ఉన్నాయి కదా, ఎందుకు ఇవాళ మోటార్లు ఆన్ చేయట్లేదు అనేది కన్నెపల్లి పంప్ హౌస్ కానీ ఇంక ఇతరత్ర కానీ. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు ఒకవైపు, ఇవాళ విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు మరొక వైపు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇంకొక వైపు. ఈ మొత్తం పరిణామాలు చూస్తున్నటువంటి రైతుల్లో మాత్రం ఒకటే ఒక సందేహం చాలా భారీగా కనిపిస్తుంది. ఏంటి, నీళ్లు ఎత్తే అవకాశం ఉంటే ఎందుకు ఎత్తడం లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అందరు రైతుల్లో ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఖచ్చితంగా సమాధానం దొరకకపోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా తయారైందంటే ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. అంటే ఒక సంకట పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా ప్రజల్లో రోజు రోజుకి అనుమానం పెరుగుతోంది. ఎందుకు అనుమానం పెరుగుతోంది అంటే ఇప్పుడు తెలంగాణలో గ్రామాల్లో కానీ రైతుల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇదే. ప్రభుత్వం నిజంగా నీళ్లు ఎత్తలేకపోతోందా లేదంటే ఎత్తడం ఇష్టం లేదా అన్న ఒక డౌట్స్ రైజ్ అవుతుంది. అనుమానం ఒక్కసారిగా రాలేదు. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత కొన్ని నెలలుగా వరుసగా జరిగినటువంటి పరిణామాల తర్వాత వస్తున్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు బలం కూడా చేకూరుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు. ఎందుకు అంటే ప్రధానంగా ఈ సీజన్లో మొదట బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్ హౌస్లు లిఫ్ట్ చేయాలని ఒక అంశం తెర మీద తీసుకొచ్చింది. దానికి కంటిన్యూషన్గా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా స్పష్టంగా అభిప్రాయాలు చెప్పారు. దాని తర్వాత ఈటల రాజేంద్ర గారు మాట్లాడారు. బీజేపీ నాయకులు వరుసగా మాట్లాడారు, లెటర్లు రాస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇవాళ సర్వత్రా వినిపిస్తోంది. రైతు సంఘం నుంచి కూడా నాయకులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లా వరుస పరిణామాల అన్నింటినీ కూడా చూసుకుంటే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందా లేదంటే కనుక ఏం చేస్తుంది, కావాల్సినే ఇవాళ రైతులను ఇబ్బందుల్లో నెట్టే పరిస్థితి ఏమైనా తీసుకొస్తోందన్న సందేహం కలుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వ వాదం ఏం చెప్తోంది, అన్నారం సుద్దిల్ల బ్యారేజ్లకు సంబంధించినటువంటి భద్రత మీద వాళ్ళు డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సాంకేతికంగా కొంత ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అడ్డు పెడుతున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే ఊళ్ళు కొట్టుకుపోతాయి అంటున్నారు. మరి ఇట్లా దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ పూర్తయ్యే వరకు కూడా భారీ స్థాయిలో నీటి ఎత్తిపోతల పథకం పైన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అందుకే మేము ఇది ఆన్ చేయట్లేదు అంటే ప్రజల భద్రత దృష్టి ఆన్ చేయట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రక్తం జల్లితే పంటలు పండుతాయని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఊళ్ళకు కొట్టబోతాయని బహిరంగంగా చెప్పాడు, ప్రెస్ మీట్లో చెప్పాడు. సో భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయ నిపుణులు కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ విమర్శకులు కానీ ఏమంటున్నారు, మరో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే రిటైర్డ్ ఇంజనీర్లు, కొందరు మాజీ అధికారులు, ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎన్డీఎస్ఏ నివేదికలో కొన్ని సాంకేతికంగా సూచనలు చేసి ఉన్నప్పటికీ కూడా అవి వెంటనే ప్రాజెక్టును పూర్తిగా నిలిపాయని ఎక్కడ కూడా చెప్పలేదు. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఆయనకి ఏ అంశాలు కావాలో ఆ అంశాలు తీసుకున్నారు, పూర్తిగా ఇంతవరకు రిపేరీలకు ఎందుకు నోచుకోలేదు అనేది. అంటే వాళ్ళు కంప్లీట్గా ఏమీ అవాయిడ్ చేయమని చెప్పలేదు ఆ ప్రాజెక్ట్ని. అవసరమైనటువంటి తనిఖీలు, మరమ్మతులు, పరీక్షలు కూడా పూర్తి చేసి పరిస్థితులను అంచనా చేసి నిర్ణయం తీసుకోవాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది అన్నాడు అనేది వాళ్ళ అభిప్రాయం. మరి దీనిపైన ప్రభుత్వం మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ రాజకీయాలని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా బేస్జాలకి పోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఒక సాధారణ ప్రశ్న అందరి ముందు మిగులుతోంది. గత 2.5 సంవత్సరాలుగా ప్రస్తుతం కాళేశ్వరం ఎన్ని సమీక్షలు చేసింది ప్రభుత్వం, ఎన్ని సాంకేతికంగా నిపుణులతోటి అక్కడ పర్యటనలు చేశారు, మరమ్మతులు ఎందుకు చేపట్టలేకపోయింది, ఎన్ని మరమ్మతులు చేపట్టారు, ఎన్ని నివేదికలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మరి ఇటువంటి ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం అయితే ఎక్కడ కూడా దొరకడం లేదు. ప్రభుత్వం కూడా ట్రాన్స్పరెన్సీ కొరబడుతోంది రోజు రోజుకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో భారీ స్థాయిలో ఒక బాహుబలి ప్రాజెక్ట్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం, నీళ్ళని పారించి చూపించినటువంటి చరిత్ర. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. భారీ ప్రాజెక్ట్ నిర్మించడానికే కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేశాం, నిర్మించి చూపించాం. మరి ఇప్పుడు ఈ కేవలం ఈ అంటే కుంగినటువంటి చెప్తున్నటువంటి బ్యారేజీలు మరి మరమ్మతులకి, రిపేర్లు చేయడానికి మరి 2.5 సంవత్సరాలు సరిపోలేదా అని. మరి భద్రతా పరీక్షలు కానీ, రిపేర్స్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఫీల్డ్ విజిట్స్ కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి మీకు 2.5 years సరిపోలేదా అన్న ప్రధానమైనటువంటి ప్రశ్న.
మరి ప్రభుత్వం చెప్తుంది ఏంటి, ఇప్పటికే పరీక్షలు పూర్తి కాలేదు, నెక్స్ట్ ఇయర్కి పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇది వాస్తవానికి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కదా, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా గమనించారు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కానీ వాస్తవానికి ఈ సందర్భంగా కాళేశ్వరం అంశంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సీరియస్ అలిగేషన్ చేశాడు. కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. మేడిగడ్డ ఎప్పుడైతే కుంగిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆ ఘటనను ప్రస్తావిస్తా అనేక సందర్భాల్లో ఎన్నికల్లో కూడా దీన్ని వాడుకున్నాడు ఎజెండాగా. కానీ ఈ ప్రాజెక్టు పైన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే స్వయంగా సీఎంలో ఉన్నటువంటి సమయంలో మరి ప్రాజెక్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే అంశం పైన కూడా రాజకీయ విమర్శలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి రాజకీయంగా సంకటంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజకీయ నిపుణులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీళ్లు కనుక ఎత్తితే ప్రతిపక్షాలు మరిన్ని రోజులు పనికిరాదన్న ప్రాజెక్టు పైనే ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తున్నారనే ప్రశ్న ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు నీళ్లు ఎత్తకపోతే రైతుల నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి తిరుగుబాటు వస్తుంది. అంటే ఇటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం ఇరుకాటంలో పడే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం రాజకీయంగాను, అడ్మినిస్ట్రేటివ్ పరంగా గాను, లేకుంటే ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ అన్నిటి విషయాల్లో కూడా కొంత సీరియస్గానే ప్రెషర్ ఎదుర్కొంటుంది. అట్ ద సేమ్ టైం ఇరుకాటంలో పడుతుంది. మరి రైతులు కూడా ఏంటి, ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇవాళ రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం అటువంటి అవసరం లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు కావాల్సింది ఏంటి, రాజకీయాలు అవసరం లా, రైతులకు కావాల్సింది నీళ్లు. ఈ ఏడాది వాస్తవాన్ని ఎల్లినో అని చెప్తున్నారు, వర్షాభావ పరిస్థితులు చెప్తున్నారు, అవి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో కాళేశ్వరం ద్వారా నీటి సరఫరా సాధ్యమా కాదా అన్న విషయం పైన ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని రైతులు డిమాండ్ చేస్తారు. వాస్తవానికి ఈ యొక్క సంకట పరిస్థితిలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే, విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టాలి, బేసిజాలు పక్కన పెట్టి ప్రభుత్వం ఇమీడియట్గా చేయాల్సింది ట్రాన్స్పరెంట్గా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. వాస్తవానికి ఏర్పాటు చేసి అందరు ఒపీనియన్స్ తీసుకోవాలి, కన్సాలిడేట్ చేయాలి. రిటైర్ ఇంజనీర్లు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కానీ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఏ విధంగా దీన్ని రైతులకు మనం ఉపయోగకరంగా తీర్చిదిద్దొచ్చు, పార్టీల అభిప్రాయాలు ఏంటి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి స్పష్టంగా ఒక సొల్యూషన్ తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మనకు కనుక అటువంటి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే వాస్తవానికి నీళ్ళు ఎత్తగలమా, ఇంకా ఏమన్నా నిజంగానే ఎన్డీఎస్ఏ అనుమానం అన్నట్టుగా ప్రమాదం ఏమైనా పొంచి ఉంటుందా, కొంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కానీ లేకుంటే ఎన్డీఎస్ఏ అధికారులతో కూడా కొంత సంప్రదింపులు జరిపి వాళ్ళ పర్యవేక్షణలు ఏ విధంగా చేయొచ్చు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా వాడుకోవచ్చు అన్నది స్పష్టంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం. ఇవి కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవహారాలకి తెరదీస్తున్నటువంటి నేపథ్యం ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఇవాళ రీసెంట్గా అంటే ఎప్పుడైతే భారీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుతుందో, ఒక రకంగా చెప్పాలంటే ఎట్టకేలకి ఈ యొక్క మొద్దు నిద్ర వీడింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకోవచ్చు. కుంభకర్ణుడిలాగా పడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నిద్ర నటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో 2.5 ఏళ్ళుగా ఉంది వాస్తవానికి. మరి ఇటువంటి సందర్భాల్లో వర్షాకాలంలో ప్రాజెక్టులలోకి నీళ్లు వస్తుంటే కూడా గేట్లు ఎత్తి కాలువల్లోకి నీళ్లు వదలాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మోటార్లు ఆన్ చేయాలని, పెద్ద ఎత్తున కన్నెపల్లి పంప్ హౌస్ లాంటివి కూడా ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రెషర్ బిల్డ్ చేసిందని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒక రోజు ముందు హరీష్ రావు గారు పెద్ద ఎత్తున దేవాదులకు సంబంధించి మాట్లాడారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. మరి 2024-25లో చేసినటువంటి తప్పులే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా స్టిల్ చేస్తోంది. కానీ ఆనాడు కరువు పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా ప్రెషర్ బిల్డ్ అవ్వలేదు. ఇవాళ కరువు పరిస్థితులు వస్తున్నాయి, ఎల్లిన ఎఫెక్ట్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కన్నెపల్లి, కాళేశ్వరం చర్చనీయాంశంగా మారుతుంది. కాకపోతే ఇది చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే ఎక్కడైతే 2 వారాలుగా ప్రాణహితకు సంబంధించినటువంటి నదిలోకి వరద నీరు గోదావరిలో కలుస్తుందో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లిని ఎత్తాలని డిమాండ్ వినిపిస్తోంది. అట్లాగే దేవాదుల ప్రాజెక్టులో, సీతారామ ప్రాజెక్టులో కూడా నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ పట్టించుకోవట్ల. ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో అందరూ ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే రైతాంగం కానీ అట్లాగే బీజేపీ ఇట్లా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అప్పుడు స్పష్టంగా ఇప్పుడు దిగురాక తప్పలేదు. నిన్నటిదాకా దేవాదుల్లో 10 పంపులు ఉంటే 7 మాత్రమే నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కరువు పరిస్థితులు ఉంటే కనీసం వరద నీరు కూడా లిఫ్ట్ చేయలేనటువంటి దుస్థితి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే 10 రోజుల బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తే నిన్న కుంభకర్ణుడి నిద్రలాగా ప్రభుత్వం మేల్కొని హుటాహుటిన దేవాదుల పంప్ హౌస్ను సందర్శించి రేపటి నుండి 10 పంపులు నడపాలని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ
ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ దేవాదుల కనుక ఖచ్చితంగా ఆన్ చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా, అటు ఖమ్మం చాలా వరకు జిల్లాలు నీళ్లు చెరువులు నిండే అవకాశం ఉంటుంది. మరి 15 రోజుల పాటు వరద వస్తుంటే ఇన్ని పంపులు ఆన్ చేయక ఇప్పటిదాకా ఏం చేసిండ్రనే ప్రశ్న ప్రధానంగా ఇవాళ తెర మీదకి వస్తుంది. అంటే ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా ప్రతి రోజుకి కొన్ని భారీగా టీఎంసీల నీళ్లు వృధా అవుతుంది. అందుకని చూడండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సవాల్ విషయం ప్రభుత్వానికి. ఇలా దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకి ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారా కానీ సుందిలా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాణి చూద్దాం. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరు ఆన్ చేసినా మీరు చెప్పే ప్రమాదం ఎక్కడ ఏ కోశాన జరగదు అని చెప్పే ప్రయత్నం. మరొకటి ఏంటి, ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నటువంటి అంశం కూడా ఇదే. ఒకవేళ ఆన్ చేస్తే క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకో లేదంటే కేసీఆర్ గారికో వెళ్ళిపోతుంది. కాబట్టే ఇవాళ కావాలని కుట్రపూరితంగా తెలంగాణ రైతాంగాన్ని ఇవాళ ముంచే ఒక కార్యాచరణలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. సరే ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు ఆయనేమో స్పష్టంగా. కానీ ఇవాళ ఆయన మాట్లాడినటువంటి విధానం, రక్తం బారిస్తే పంటలు వండుతాయి, లేదంటే ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు ఆయన, బెల్ట్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి, ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా కొంత రైతాంగాన్ని అవమానపరిచింది. ఇవాళ తెలంగాణ రైతులు ఏం చేస్తున్నారు చూడండి, ఒకసారి చూపిస్తా. ఇవాళ తెలంగాణ రైతులు వాళ్ళ సొంతం రక్తం తీసి రక్తం జల్లుతా ఉన్నారు రైతు పంటలకి. రక్తం ఇవాళ చూడండి ఒకసారి. మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ పని చేస్తున్నాం. మా రక్తంతో పొలం పండించిన అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఇగో దాంతోనే పండించినావు. రైతులు మొత్తం వాళ్ళ రక్తం తీసి వాళ్ళ చదువుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చూడాలి వాస్తవానికి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎంత ఇంపాక్ట్ గ్రౌండ్లో ఉందని చూడాలి. ఇవాళ సొంతం రైతులు, తెలంగాణ రైతులు ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే రక్తం చెల్లితే పంటలు పండుతాయంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ రక్తం ఇచ్చారు, వాళ్ళని నిరసన తెలిపారు. ఇవాళ వీళ్ళు ఏకంగా డైరెక్ట్గా పంటల మీద చల్లుతారు కదా రైతులు. ఇంకా విడ్డూరం చూడండి, ట్యాంకర్లతో నీళ్ళు నింపుకుంటారు. ఇది చూడండి, ట్యాంకర్లతో మొలకలు ఎత్తకపోతే పొలాల్లో వేసినటువంటి గింజలు ట్యాంకర్లతో అక్కడ ఎండిపోకుండా చూస్తున్నటువంటి పరిస్థితి చూడండి. ఇది ఖమ్మం భద్రాచలం సంబంధించినటువంటి ప్రాంతమే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. అది వర్షం పడక నీళ్లు లేక, పారించుకునే నీళ్లు లేక వాళ్ళు ట్యాంకర్లతో వేసుకొని ఆ యొక్క మొక్కల్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ పొలాల్లో నీళ్లు పెట్టాల్సినటువంటి దుస్థితి. వర్షం రావట్లే, ఒకవైపు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మరోవైపు మీరు సాగునీళ్ళు వదిలే పరిస్థితి మీరు లేదు, మీరు మోటార్లు ఆన్ చేయట్లేదు. ఈ మొత్తం వ్యవహారంలో చివరికి ఒకే ఒక విషయం స్పష్టంగా గుర్తింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం అన్నది కేవలం ఒక రాజకీయ అంశం కాదు. ఇది వాస్తవానికి తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి జీవనాధారం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి అడ్డంకులు పక్కన పెట్టి, బేస్జాలు పక్కన పెట్టి, ప్రభుత్వం ఇవాళ కొట్టుకపోతుంది, భద్రత అని ఒక ప్రాధాన్యతంగా ముందు పెడుతుంటే ఆ భద్రతతో పాటుగా అదే సమయంలో తమ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఒక టెక్నికల్ ఆధారాలు కూడా ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టాలి. లేదు అంటే రైతాంగం మొత్తం ఇవాళ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో రైతాంగం మొత్తం తిరగబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇవాళ ఖచ్చితంగా రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తోంది వర్షాల కోసం, సాగునీటి కోసం. ఖచ్చితంగా నీళ్లు ఎప్పుడు వస్తాయని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందే.
కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అంశంలో నిజంగా ఇవాళ మొద్దు నిద్ర వీడుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేదంటే ఇవాళ వీడినట్టు నటిస్తున్నారా, లేదంటే ఏం చేస్తున్నారు? కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయట్లేదు అంటే క్రెడిట్ వెళ్ళిపోతుందన్న ఒక భయం ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.